ఇటలీలో పాస్తా ఫేమస్ అని చాలా మందికి తెలిసే ఉంటది. మీలో ఎంతమందికి పాస్తా అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటలీలో ఉంటూ పాస్తా చేయకపోతే ఎట్లా మరి? ఒక మంచి ఇటాలియన్ పాస్తా చేసేద్దాం రండి. ఇప్పుడు మనం పాస్తా చేసేది ఈ సాస్ తోటి. ఒక బౌల్లో పాస్తా, ఒక బౌల్లో సాస్ రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం పాస్తా ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఒక గిన్నెలో వాటర్, కొద్దిగా సాల్ట్ అండ్ పాస్తా వేసేసిన. నాకు ఈ ఇటాలియన్ పాస్తా రెసిపీ అత్తమ్మ చెప్పింది. అటు పాస్తా కుక్ అయ్యే లోపు ఇటు ఒక ప్యాన్ పెట్టుకొని సాస్ కూడా కుక్ చేసుకుంటున్నా. కుకింగ్ అంటే జస్ట్ ఒక ప్యాన్లో ఆ సాస్ని వేసి కొద్దిసేపు ఉంచడమే. దాంట్లోనే ఆయిల్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఏం వేయడం అవసరం లేదనమాట. ఈ గ్యాప్లో పాస్తా అయితే బాయిల్ అయిపోయింది. వెంటనే వాటర్ అంతా వంపేసి పక్కనే స్ట్రెయినర్ రెడీగా పెట్టుకున్నా. పాస్తా అంతా స్ట్రెయినర్లో వేసేసి ఇంకా కుక్ అవ్వకుండా ఉండాలని వెంటనే స్ట్రెయినర్ ట్యాప్ కింద పెట్టేసి చల్లటి నీళ్ళు పట్టేసిన. వాటర్ అంతా వంపేసి వెంటనే ఆ పాస్తా తీసుకెళ్లి సాస్లో వేసేసి మంచిగా కలిపిన. ఈరోజు ఈ పాస్తాని చింటుకి అండ్ మామయ్యకి లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. పాస్తా సాస్లో వేయగానే కొద్దిసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన యమ్మీ ఇటాలియన్ పాస్తా రెడీ. ఇక వెంటనే వేడివేడిగా మామయ్యకి సర్వ్ చేసిన. ఇండియాలో అప్పుడప్పుడు పాస్తా తిన్నా కానీ ఇలాంటి పాస్తా నేను ఎప్పుడు తినలేదన్నమాట. సరే టేస్ట్ చేద్దామని కొద్దిగా చింటు దాంట్లో నుండి తీసుకొని టేస్ట్ చేసిన. నేను తిన్నాం ఇదే ఫస్ట్ టైం కానీ టేస్ట్ అయితే నిజంగా బాగుంది. ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.